దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో కృంగిపోయి అలసిపోయి ఉన్నారా? మీ జీవితాలు క్రీస్తు కొరకు ముందుకు సాగాలని ఎంతో ఆత్మీయ బలపడాలి. పొద్దున సాయంత్రం ఈ లైవ్ మీకు ఇవ్వడానికి కారణం దేవుని కృప మీ మీద కుమ్మరించడానికి, ఆయన సన్నిధి మీ తోడు ఉండటానికి. ఈరోజు దేవుడు ఎందరూ వారి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన అనుభవాలు, పడిపోయిన అనుభవాలు, తప్పిపోయిన అనుభవాలు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నేను నిలబెడుతున్నాడంటే ఆయన కృప. దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని సేవకులకి నమ్మకంగా ఉండాలి, వాక్యంలో మీరు ఎదగాలి, ప్రార్థనలో ఉండాలి. రెండోది, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని, జీవితాన్ని. ఈరోజు దేవుని మాట నేను చదువుతున్నాను, చూడండి. 118 కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. 118:5లో అంటాడు, ఇరుకులో అంటే చాలా ఇరకాటంలో, చాలా పరిస్థితులు వారికి మొరపెట్టాడట. విశాల స్థలం నుండి అంటే నువ్వు ఏ మొర, ఎంత పోరాటాల మధ్యలో, ఎంత ఇరుకుల మధ్యలో, ఎంత ఇబ్బందుల మధ్యలో, ఎన్ని కష్టాల మధ్యలో పెడుతున్నావు, తప్పకుండా ఆయన విశాల స్థలం నుండి నీకు ఉత్తరం ఇచ్చాడు. ఇరుకు నుండి, ఇబ్బంది నుండి నీ మొర విని నీకు ఉత్తరం ఇచ్చేది. నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో నీ మొర వినే దేవుడను. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుని తట్టుచు ఇరుకులో, ఇబ్బందుల్లో నీ మొర విని నీకు ఉత్తరం ఇచ్చే దేవుడని ఈరోజు వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రేయర్ చేసుకోండి. నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, కృంగుదల నుంచి విడిపించి, అప్పులు, ఆర్థిక, మానసిక సంక్షోభం నుంచి విడిపించి, ప్రపంచ దేశాల్లో ఎవరెవరు ఏ దేశాలు, రాష్ట్రాలు, గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి తగిన సహాయం చేసి, ఎవరు రోగులుంటే స్వస్థపరి, సీరియస్ కంటే విడిపించి, కోర్టు కేసు నుంచి విడిపించి, అప్పుల బాధ నుంచి విడిపించి, ఉద్యోగులు ఏమి పిల్లలకి ఫీజులు, స్టడీస్ విషయంలో అద్భుతం చేసి, నాయన భూ సంపద బంధకాలను తెంచి, అనారోగ్య సమస్యల నుంచి విడిపించి, ఎవరికే కట్లున్న తెంచి మీ నామాన్ని గొప్ప చేసుకున్న వారు ఏ ఇరుకులో నీకు మొరపెడుతున్నారు అక్కడ వారికి తగిన జవాబిచ్చి అద్భుతం చేయమని యేసు నామములో నాయన ప్రతి బిడ్డకి విడుదలను ప్రకటిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, మీరు నమ్మదగిన దేవుని, నమ్ముకున్న దేవుడు అన్యాయం చేయడు. మరి మీతో పాటు ఉండే దేవుడు ఆయన కాబట్టి ధైర్యం తెచ్చుకొని రేపు 12, 13, 14 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్ రండి. 3 దినాలు బెల్లంపల్లిలో గడపొచ్చు, వాక్యం వినొచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు, తిరిగి మీరు వెళ్ళొచ్చు. అంతేకాక 15, 16 2 రోజులు భద్రాచలంలో మీటింగ్స్. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలు, చర్ల రోడ్, మేడ్వాయి, మరి సియోను, యేసుక్రీస్తు సియోను ప్రార్థన మందిర ఆవరణంలో జరగబోతుంది. మీరు కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.